బాస్ ఫస్ట్ ఓడిఐ ప్లేయింగ్ 11 వచ్చేసింది. రోహిత్, విరాట్ ఇన్, మరి ఎవరెవరున్నారు అవుట్. 8 మంది ఫిక్స్, బట్ మిగిలిన ఆ 3 స్థానాల కోసమే గట్టి పోటీ. అవును బాస్, టీమిండియా ఇప్పుడు ఓడిఐ సిరీస్కి సిద్ధమైంది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగబోతున్నారు. మరి ఇప్పుడు అందరి మధ్యలో మెదిలే బిగ్గెస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఓడిఐలో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అని. ఎందుకంటే టీ20 సిరీస్లో టీమిండియా చాలా దారుణంగా ఓడిపోయింది. ఆ తాలూకు గాయం కొంచెమైనా తగ్గాలంటే మన టీం ఓడిఐ సిరీస్నైనా గెలవాలి. 14th జూలైన ఫస్ట్ ఓడిఐ స్టార్ట్ అవ్వనుంది. మరి ఓడిఐ మొదలవుతుంది అంటే ప్రతి ఇండియన్ ఫ్యాన్ ఆతృతగా ఎదురు చూసేది ఎవరి కోసం? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోసం. అయితే ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే టీమిండియా ప్లేయింగ్ 11 కాంబినేషన్స్ ఎలా ఉండబోతోంది అని. ప్లేయింగ్ 11 పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంగ్లాండ్ని మనం డామినేట్ చేయగలం. లేదంటే టీ20 సిరీస్లో మన వాళ్ళని ఇంగ్లాండ్ ఎలా ఆడుకుందో చూసాం. మరి ఫస్ట్ ఓడిఐలో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూసేద్దాం. అయితే బరిలోకి దిగే ఈ ప్లేయింగ్ 11లో 8 మంది ప్లేయర్స్ ఎవరు ఫిక్స్ అయిపోయారు. బట్ ఆ 3 స్థానాల్లో ఎవరు ఆడుతారు అన్నదే ఇంకా కన్ఫామ్ కాలేదు. ఆ స్థానాల కోసం పోటీ పడుతున్న ప్లేయర్స్ ఎవరు చూసేద్దాం. ఫస్ట్ అయితే టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి మాట్లాడితే హిట్ మ్యాన్ ఇంకా ప్రిన్స్, అదే రోహిత్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ టీమిండియా ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు. యాక్చువల్గా గత కొన్ని రోజులుగా రోహిత్ని ఓడిఎస్ నుండి కూడా పక్కన పెట్టేయాలి అని గంభీర్ అగర్కర్ చూస్తున్నారన్న న్యూస్ చాలా వైరల్ అయింది. బట్ టీ20 సిరీస్లో ఘోర పరాభవాలు చవి చూశాక ఇప్పుడు పరిస్థితి గంభీర్ అగర్కర్లకి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు రోహిత్ని తప్పించే సాహసం చేయరు. సో టీమిండియా ఓపెనర్స్ ఎవరు? రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్మన్ గిల్. నెక్స్ట్ ఫస్ట్ డౌన్లో వస్తాడు కింగ్ కోహ్లీ. రన్ మిషన్ విరాట్ కోహ్లీ నెంబర్ 3లో బరిలోకి దిగుతాడు. కోహ్లీ కిర్రాక్ ఫామ్లో ఉన్నాడు. మొన్న ఐపీఎల్లో అదరగొట్టాడు. అంతకుముందు ఓడిఐ సిరీస్లో కూడా చెలరేగిపోయాడు. కాకపోతే హామ్స్ట్రింగ్ ఇంజురీ వల్ల ఆఫ్ఘన్ సిరీస్కి దూరమయ్యాడు. బట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగితే పరుగుల వరద పారాల్సిందే. నెక్స్ట్ నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, టీమిండియా వైస్ కెప్టెన్. యాక్చువల్గా టీ20 సిరీస్లో అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా అవమానకర ఓటములు ఎదుర్కొంది. అయితే యాజ్ ఎ బ్యాటర్గా మాత్రం అయ్యర్ బాగానే పర్ఫామ్ చేశాడు. ఇక నెంబర్ 5లో మ్యాన్ ఇన్ ఫామ్ కేఎల్ రాహుల్. రీసెంట్ టైమ్స్లో కేఎల్ రాహుల్ టాప్ నాక్ పర్ఫార్మెన్సెస్ చాలానే ఇచ్చాడు. అది ఐపీఎల్ అయినా, ఓడిఐ అయినా, టెస్ట్ క్రికెట్ అయినా. ఇక నెక్స్ట్ నెంబర్ 6లో శివం దూబే లేదంటే ఇషాన్ కిషన్. టీమిండియా 6th బౌలింగ్ ఆప్షన్ కావాలి అనుకుంటే శివం దూబేకి ప్లేయింగ్ 11లో చోటిస్తుంది. లేదంటే టీంకి ఇన్ఫార్మ్ బ్యాటర్ కావాలి అనుకుంటే ఇషాన్ కిషన్కి అవకాశం ఇస్తుంది. ఇది పిచ్ కండిషన్స్ని బట్టి మ్యాచ్ జరిగే రోజు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 7లో అక్షర్ పటేల్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ ఆడతారు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అసలు వీరిద్దరూ కూడా ప్లేయింగ్ 11లో ఆడడానికి అర్హులు కానే కారు. బట్ టీమిండియా దగ్గర వేరే ఆప్షన్స్ కూడా లేవు. సో వీరిద్దరిలో ఎవరిని ప్లేయింగ్ 11లో ఆడిస్తారు అన్నది డిసైడ్ చేయడానికి గుడ్డిలో మెల్ల అనే సూత్రాన్ని వాడక తప్పదు. మీరైతే అక్షర్ సుందర్లలో ఎవరిని సెలెక్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఆ తర్వాత నెంబర్ 8లో ప్రసిద్ధ్ కృష్ణ లేదంటే గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతారు. ఇక్కడ గుర్నూర్ బ్రార్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్లపై బ్రార్ తన పదునైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టగలడు. లాస్ట్ సిరీస్లో సూపర్బ్గా బౌలింగ్ వేసి చాలా ఇంప్రెస్ చేశాడు. అలాగే వికెట్స్ కూడా కూల్చాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ అంటారా, తనకి ఇప్పటికే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ అవకాశాలే ఇచ్చారు. బట్ ప్రతిసారి తన ఫ్లాప్ షోస్ ఇస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ నెంబర్ 9లో మన పర్ఫెక్ట్ అండ్ ప్యూర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడతాడు. ఆ తర్వాత నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతాడు. ఫైనల్గా నెంబర్ 11లో వరల్డ్స్ బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతాడు. ఇలా ఉండనుంది టీమిండియా ప్లేయింగ్ 11. మరి ఈ టీం పర్ఫెక్ట్గా ఉందా? లేదంటే మీ ఒపీనియన్లో ఇంగ్లాండ్ని చిత్తు చేయాలి అంటే మన ప్లేయింగ్ 11 ఎలా ఉండాలో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.